మార్కు రాసిన సువార్త మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 36-41 వరకు మనం చదువుకున్నాం. మార్కు రాసిన సువార్త 36వ వారు అధ్యాయం 4వ అధ్యాయము 35 నుంచి చదవండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరక ఉండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఓకే. ఇక్కడ 40వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, అక్కడ గాలి తుఫాను చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉంటున్నప్పుడు ఆయన దాన్ని చూసి లేచి ఏమన్నాడంటే 40వ వచనంలో, అప్పుడు ఆయన శిష్యులతో, మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా? అంటే విశ్వాసం కలగడానికి అక్కడ ఆయన ఏదో చెప్పా ఉంటాడు కదా! ఎందుకు మీరు విశ్వాసం కలగట్లేదు? ముందు నేనున్నానని మీకు తెలీదా? నేనున్నానని నమ్మట్లేదా? సరే. ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు 35 నుంచి చదివారు కదా! అలాగే కొంచెం పైకి 30 నుంచి చదువుదాం. ఆయన దేవుడు మనకి ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు, ఒక మంచి పవర్‌ని మనకిచ్చినప్పుడు, మనలో హీలింగ్ అదే స్వస్థపరిచే అభిషేకం మనలో యాక్టివేట్ అయినప్పుడు, అద్భుతాలు చేసే అభిషేకం మనలో యాక్టివేట్ అయినప్పుడు, వాక్యం చెప్పగలిగే అభిషేకం మనలో యాక్టివేట్ అయినప్పుడు, ఇదిగో అనేక మందికి ప్రవచనాలు చెప్పగలిగే అభిషేకం మనలో యాక్టివేట్ అయినప్పుడు, దేవుడు మనకి పని చెప్పడం మొదలు పెడతాడు. దేవుడు దాన్ని టెస్ట్ చేస్తాడు. అంటే టెస్ట్ అంటే మీరందరూ అనుకునే విధంగా కాల్చి వాతలు పెట్టడం టెస్ట్ కాదండి. పిల్లలు చదువుకుంటారు గదా! ప స్కూల్లో, కాలేజెస్‌లో చదువుకుంటారు కదా! చదివిన తర్వాత వాళ్ళు ఎంత వరకు దాన్ని తెలుసుకున్నారనేది టెస్ట్ పెడతాం గదా! ఎగ్జామ్స్ రాస్తాం గదా! అలాంటిదే ఇక్కడ యేసు ప్రభువు వీళ్ళ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35 నుంచి చదవాలి. కొంచెం 30 నుంచి చదివితే మనకక్కడ అర్థమవుతది. 30 వచనం నుంచి చదవండి. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 30 నుంచి. మరియు ఆయన ఇట్లనెను, హ్మ్. దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ హ్మ్. ఉపమానంతో దానిని ఉపమించెదము? హ్మ్. అది ఆవగింజను పోలి ఉన్నది. హ్మ్. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు హ్మ్. భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని, హ్మ్. విత్తబడ్డ తరువాత అది హ్మ్. మొలచి ఎదిగి హ్మ్. కూర హ్మ్. మొక్కలన్నిటికంటే పెద్దదై హ్మ్. గొప్ప హ్మ్. కొమ్మలు వేయును. కనుక హ్మ్. ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవలెను. హ్మ్. వారికి మిగిలిన వినుట శక్తి కలిగిన కొలది ఇలాంటి హ్మ్. అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన హ్మ్. వారికి వాక్యము బోధించెను. ఉపమానము ఓకే. లేక వారికి హ్మ్. హ్మ్. ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ, హ్మ్. ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. హ్మ్. ఓకే. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? అని క్వెషన్ చేసుకొని, ఉదాహరణకి ఆవగింజ లాంటిది. దేవుని రాజ్యం ఆవగింజ లాంటిదా? ఆవగింజ ఎంతుంటదండి? ఆవగింజ ఎంతుంటది? చాలా చిన్నగా ఉంటది. చాలా చిన్నగా ఉంటది. ఇదే ఆవగింజ గురించి యేసు ప్రభువు చెప్పాడు. 2 విషయాల్లో ఆవగింజ గురించి చెప్తాడు. ఒకసారి సైజు గురించి చెప్తాడు. ఒకసారి దాని క్యారెక్టర్ గురించి చెప్తాడు. ఆవగింజను చూడండి. అవి వాటిని చూస్తే యేసుప్రభు ఏమంటాడంటే కొండ మీద ఇలా నుంచుంటాడనమాట. ఆ కొండ మీద నుంచున్నప్పుడు ఆ పక్కనేమో ఆవ చెట్లు కనిపిస్తాయి. ఆ పక్కనేమో సముద్రం కనిపిస్తది.
దేవుడు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తాడంటే, ఇదే ఆవగింజ ఉపమానం ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ ఆవగింజంత విశ్వాసం గనుక మీకుంటే ఈ కొండను చూసి కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ కొండ మీద ఉన్నారు. ఈ కొండను చూసి ఆ యొక్క సముద్రంలో పడమంటే పడతది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండని చూసి సముద్రంలో పడమంటదని చెప్పేసేసి అక్కడ యేసు ప్రభువు వాళ్ళందరికీ తెలియపరిచాడు. అక్కడ ఆవగింజ సైజు గురించి దేవుడు తెలియపరచలేదు. ఆవగింజ సైజు అంటే ఇంత సైజు. సో, అంత సైజు కూడా ఉండదా? అంత సైజు అంటే చాలా చిన్నది. విశ్వాసం గూడా ఉండదా? అంత సైజు విశ్వాసం గూడా ఉండదా మనకి? ప్రతి క్రైస్తవుడిలో చాలా విశ్వాసం ఉంటది. ఆవగింజంత కంటే చాలా ఎక్కువ విశ్వాసం ఉంటది. యేసు ప్రభువు చెప్పింది అక్కడ సైజు గురించి చెప్పలేదు. సైజు గురించి చెప్పలేదు. దాని యొక్క క్యారెక్టర్‌ని గురించి చెప్పాడు. దేవుడు దాని క్యారెక్టర్‌ని గురించి చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆవగింజ యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. సో, ఆవగింజ క్యారెక్టర్ ఏంటంటే, అది రాళ్ళల్లో పడిన ఆ యొక్క కొండల్లో ఆ విత్తనం పడి, అక్కడ చెట్లు అవన్నీ అవే. ఆవగింజ ఆవ చెట్లు పెద్ద పెద్దవి, చాలా పెద్దవి. చాలా పెద్దగా ఉంటదంట ఆవ చెట్టు. సో, ఆ గింజలు కింద పడినప్పుడు ఆ రాళ్ళల్లోకెళ్ళిపోతాయన్నమాట. రాళ్ళలోకి వెళ్ళడం గూడా కష్టం. ఆ కొండల్లోకి, రాళ్ళలోకి వెళ్ళిపోయి లోపలికెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా కొంచెం వాటర్ తగిలితే, ఆ వాటర్ తీసుకొని ఆ యొక్క విత్తనం బయటికి రావడం మొదలు పెడతదనమాట. అదెలా వస్తదంటే, అడ్డు ఉన్న ప్రతి రాయిని కూడా తోసుకుంటా పక్కకు తోసుకుంటా, తనకు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా తోసుకుంటా పైకొచ్చి చాలా పెద్ద చెట్టు కింద మారుతది. తనకి కిందకి వెళ్ళడానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో, పైకి రావడానికి ఏవైతే కనిపించాయో వాటన్నిటిని కూడా మొత్తం చాలా దూరం తోసేసి, అసలు దానికి అడ్డు అనేది లేకుండా చేసుకొని అంతగా విస్తరిస్తదంట. ఆవ గింజ, ఆవ చెట్టుగా మారి. అది యేసు ప్రభువు చెప్పాడు. నీకు అటువంటి విశ్వాసం ఉంటే, ఈ కొండను చూసి ఈ సముద్రంలో పడమంటే పడతదని యేసు ప్రభువు శిష్యులకు చెప్పాడక్కడ. ఆవగింజ గురించి. అదే ఇక్కడ ఆవగింజ గురించి చెప్తున్నాడు యేసు ప్రభువు. ఆయన ఈ విధంగా అన్నాడు. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించగలం? అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నింటిలో అది చిన్నది. కానీ దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అతి పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని మీద దాని నీడలో గూడు కట్టుకుంటాయి. ఇక్కడ మామూలు కాదు కదండీ! ఒక విత్తనం భూమి మీద నాటితే అది ఎలా పైకొస్తదో మనకు తెలుసు. ఇక్కడ సైజు, క్యారెక్టర్ 2 చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఒకటి సైజు ఆవగింజ చాలా చిన్నది. రెండోది ఆవగింజ క్యారెక్టర్. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని ఎలా పోల్చగలము? దేవుని రాజ్యాన్ని ఎలా పోల్చగలము? మనం ఎలా వర్ణించగలము? అని చెప్తూ ఒక చిన్న ఆవగింజని చూపిస్తున్నాడు. ఆవగింజ విశ్వాసం గురించి కాదు. ఇక్కడ దాని క్యారెక్టర్ గురించి, సైజ్ గురించి చెప్తున్నాడు. అంటే ఆ ఆవగింజ దేవుని రాజ్యమా? యేసు ప్రభు అన్ని కూడా ఉపమానాలతో చెప్తా ఉంటాడు. మనం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము ఆ ఉపమానంలో ధన్యతలు అవన్నీ కూడా మనం ధ్యానిస్తాం. అందులో చాలా చాలా గొప్ప ఉపమానాలు దేవుడు తెలియపరిచాడు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి అందులో. ఇందులో కూడా ఆవగింజ లాంటిది. పరలోక రాజ్యం ఆవగింజ లాంటిదా? అందులో ఎంతమంది పడతారు? అంత చిన్న సైజా? క్యారెక్టరా? నేనిప్పుడు మీకు తెలియపరిచాను. ఓకే. మనం భూమి మీద నాటే విత్తనాలంటే అది చాలా చిన్నది. ఆ విత్తనం నాటుతున్నాం. కానీ దాన్ని నాటిన తర్వాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి. దేవుని వాక్యం, మనం చెప్తున్న దేవుని వాక్యం అందరికీ చాలా చిన్నగా కనిపిస్తుంది. యేసు ప్రభు గురించిన చెప్పే మాట, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది బైబిల్ అంతట్లో ఒక మాటగా మీకు కనిపించొచ్చు. ఒక్క మాటగా కనిపించొచ్చు.
ఎప్పుడైతే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒకరి విషయంలో చెప్తామో, వాళ్ళు యేసు ప్రభుని హృదయమందు అంగీకరిస్తారు. అంటే ఆవగింజ, ఆవగింజ విత్తనంగా నాటబడింది. వాళ్ళ హృదయంలో నాటబడింది. ఈ ఆవగింజ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని. వాళ్ళకి ప్రతి విషయంలో యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని అర్థమవుతది. వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు, వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, వాళ్ళ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, వాళ్ళు కాలేజెస్‌కి వెళ్తున్నప్పుడు, వాళ్ళ పిల్లలు కాలేజెస్‌కి వెళ్తున్నప్పుడు, లేదా వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు, వాళ్ళకి కావాల్సిన ఆహారం తీసుకుంటున్నప్పుడు, వాళ్ళకి కావాల్సిన మనీని తీసుకుంటున్నప్పుడు, సమస్తం అక్కడ ఏవైతే కావాలో అవన్నీ గూడా ఆటోమేటిక్‌గా జరగడాన్ని బట్టి వాళ్ళింకా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెడతారు. వాళ్ళు ప్రేమించడం ఇంకా ఇంకా దేవుని ప్రేమను పొందుకొని ఆ యొక్క విత్తనం, చిన్న విత్తనం యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చిన్న విత్తనం లేదా బైబిల్‌లో ఉన్న చిన్న వాక్యం అది దేవుని రాజ్యం కట్టబడి విస్తరించి ఆ ప్రేమించబడుతున్న వ్యక్తి వేరే వాళ్ళ గురించి చెప్తాడు. ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తాడు యేసుప్రభు గురించి. ఆ తర్వాత వేరే వాళ్ళు, ఆ తర్వాత వేరే వాళ్ళు. అంటే ఇదిగో ఉదాహరణకి నేనే ఒక చిన్న ఆవగింజగా దేవుని ప్రేమను నేను తెలుసుకున్నాను. అది నేను అంగీకరించాను. నాలో నేనే ఒక చెట్టుగా పెరిగాను. ఇదిగో నా కింద చాలా, చాలా వృక్షాలు ఇదిగో సేదతీరుతున్నాయి. అంటే దాని మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే ఆ చెట్టు మీద 32వ వచనం. కానీ దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కంటే అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి. ఇప్పుడు దేవుడు నాకు అంత చిన్న ఆ వాక్యం చెప్పాడు. ఒక మాటే మాట్లాడాడు దేవుడు నాతో. ఒక చిన్న మాట. ఏం మాట్లాడాడంటే, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని" క్లియర్‌గా వాయిస్ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అదే ప్రేమను పంచుకుంటూ నేను పెరిగాను. నేను పెద్ద వృక్షంగా మారాను. నా యొక్క ఆ వృక్షం యొక్క కొమ్మల కింద చాలా మంది వినగలిగే విధంగా, మాట్లాడగలిగే విధంగా దేవుడు చేశాడు. సో, ఆవగింజ గురించి దేవుడు ఈ విధంగా అంటే ఆ క్యారెక్టర్ బిల్డ్ అయింది. వచ్చి ఆవగింజ విత్తనం విత్తినప్పుడు అది కిందకి వెళ్ళిపోయి ఎందుకంటే చాలా వేరు కావాలి దానికి. చాలా పెద్ద చెట్టవుతది. చాలా పెద్ద చెట్టది. అది పెరిగే కొలది దానికున్న అవాంతరాలన్నీ తొలగిపోతాయి. నువ్వు దేవుని రాజ్యంలో పెరిగే కొలది, వాక్యంలో పెరిగే కొలది, వాక్యం చదివే కొలది, రోజు ఇలా జూమ్‌లో వినే కొలది నీకు అడ్డుగా ఉన్న సాతాన్లన్నీ నువ్వే తొలగించుకుంటా ప్రతి సాతాన్ని తొక్కుకుంటా వస్తావు. అది దేవుడిచ్చిన క్యారెక్టర్. దేవుడు నీకిచ్చిన క్యారెక్టర్ ఏంటంటే, నీకు ఎదురుగా పెద్ద కొండుందా? ఆ కొండని తొక్కుకొని, ఆ కొండని జస్ట్ లోయ కింద కూడా మార్చి నువ్వు కాలు అడుగు పెట్టినా కూడా ఆ కొండ ఫ్లాట్‌గా మారిపోతది. నీకవసరమైతే అది కింద కన్నా దిగిపోతది. నువ్వు దేవునిలో ఆ విధమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆవగింజ భూమి మీద పడినప్పుడు, కింద పడినప్పుడు, రాళ్ళలో పడినప్పుడు, అది లోపలికి వెళ్లి బయటికి వచ్చేటప్పుడు, దేవుని సువార్తను నీ లోపల నుంచి బయటకి తీసుకొచ్చేటప్పుడు, నీకు అడ్డంగా ఉన్న ప్రతి దురాత్మను నాశనం చేసుకుంటూ నువ్వు వెళ్తావు. నీకు అడ్డంగా ఉన్న దేవుని రాజ్యానికి అడ్డు వస్తున్న ప్రతి దాన్ని కూడా డబ్బా దాన్ని కూడా పక్కన పెడతావు. పిల్లల కుటుంబం దాన్ని కూడా ఏది కూడా దేవుని రాజ్యానికి ఆటంకం కాకుండా చాలా గొప్పగా నువ్వు విస్తరించబడే విధంగా నీ లోపల ఏదైతే కొంచెం విశ్వాసం ఉందో ఆ విశ్వాసం అంత గొప్పగా చేస్తుంది. నేను నమ్మింది నా యేసు ప్రభువునే, నా తండ్రినే. నేను నమ్మింది ఒకే ఒక్క మాటని యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని. యెస్ నన్ను ప్రేమిస్తున్నాడని నేను హృదయపూర్వకంగా నమ్మాను. నమ్మినప్పుడు ఆ విత్తనం చాలా వృక్షంగా మారింది. పెద్ద వృక్షంగా మారింది. చాలా పెద్ద వృక్షంగా మారింది. ఈ వృక్షం అంత పెద్దగా మారినప్పుడు దీని మీద చాలా మంది డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు నా వాక్యం కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగో నా కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. నేను మాట్లాడాలని, వాళ్ళ ఇంటికి రావాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, లేదా వాళ్ళ సంఘానికి రావాలని, వాళ్ళకి ప్రొఫెసీ చెప్పాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు నేను అలాగే వెయిట్ చేశాను. నాకు దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని నాలో ఉంచి, నన్ను అభివృద్ధి పరిచి, నన్ను విస్తరింపజేశాడు. ఇదిగో ఆవగింజ విస్తరించబడింది.
ఆవగింజలు చూసినప్పుడు ముఖ్యంగా మీరు కిచెన్ లో ఉంటది కదా, ఆవలు వేస్తాము. అది ఆవలు ఆవాలవి. ఆ గింజ చాలా ఉంటదంట. ఆవగింజ. ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు ఆ గింజ ఎంత ఉంటుందో. చాలా చిన్నదంట. చాలా చిన్నది. కానీ అది చాలా పెద్ద చెట్టు అవుతదంట. మరి దేవుడు ఒక చిన్న వాక్యం నీలో పెడితే అది ఎంత పెద్ద వృక్షం కింద మారుతది. అది ఎంత పెద్ద అభివృద్ధి కింద మారుతది. మీరు ఆ యొక్క చాలా చిన్నవి కనిపించినప్పుడు వాటిలి గురించి సంతోషంగా నా దేవుడు ఇది చిన్నదేమో కానీ నన్ను దేవుడు చాలా గొప్పగా చేయబోతున్నాడని వాటిని చూసినప్పుడు ఈ వాక్యాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. అలాగే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆ మస్టర్డ్ సీడ్ ఆ క్యారెక్టర్ ఏంటంటే తనకంటూ ఉన్న సమస్తాన్ని కూడా తొలచుకుంటూ బయటకు వస్తది. ఆ విషయాలు యేసుప్రభువుకి చెప్పాడు. ఇదంతా గూడా మీరు పైన అంతా ఉంటదనమాట. ఆహ్, మత్తయి, మార్కు, లూకా. అలాగే మత్తయి రాసిన సువార్త 5 అధ్యాయము, 6 అధ్యాయం, 7 అధ్యాయంలో ఉంటది. దాంట్లో లాస్ట్‌దనమాట ఇది. సో, అక్కడ అదయిపోయిన తర్వాత మీరు 23 వచనం సారీ 33 వచనం. యేసుప్రభు ఇలా చెప్పాడు. చెప్పిన తర్వాత 33 వచనం. యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు. 34 వచనం. ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశము చేయలేదు. యేసుప్రభు వాళ్ళకి అర్థం కాదని అన్ని గూడా ఉపమానాల ద్వారా చెప్పాడంట. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్ని వివరించి చెప్పాడు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం మనం చూడాలి. 33, 34 మీ జీవితంలో ఖచ్చితంగా ఇవి యాక్టివేట్ అవ్వాలి. మీ జీవితంలో 33వ వచనము, 34వ వచనము ఆహ్, మీరు అనుభవించాలి. అవేంటంటే యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు. ఓకే. ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశము చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు. అన్నీ వివరించి చెప్పాడు. ఎవరికి? శిష్యులకి. ఒంటరిగా ఉన్నప్పుడు. తరువాత ఆయన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు. చేస్తారా? ఫోన్ పే చేస్తాను. ఎంత అయిందో చెప్తాను. చాలా విషయాలు మనకు బైబిల్‌లో విషయాలు చాలా విషయాలు అర్థం కాదు. చాలా సీక్రెట్స్ ఉంటాయి. మరి ఉదాహరణకి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. మీరు భూమి మీద ఏ వేటిని విప్పుతారో పరలోకమందును వాటిని విప్పుతారు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందును అవి బంధింపబడతాయి. పరలోకంలో బంధింపబడడం ఏంటండి? ఇది నీ తండ్రి నీకు చెప్పాలి. ఇలాంటి క్వెషన్స్‌కి. సో, అలాంటి క్వెషన్స్ అలాంటివన్నీ గూడా దేవుడు యేసుప్రభు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చొని అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాడంట. నీ తండ్రి. మరి నువ్వు అడిగినప్పుడు నువ్వు చెప్పడా? ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తాడాయన. ప్రతిదాన్ని కూడా మనకు తెలియపరుస్తాడు. ఓకే. ఇది జరిగిన తర్వాత శిష్యులకి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడో చూడండి. యేసు ప్రభు శిష్యులకి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి కాబట్టి శిష్యులకి అంత ట్రైనింగ్ ఇచ్చాడు. మరి నువ్వు శిష్యుడి కంటే గొప్పవాడు కదా, దేవుని ప్రియకుమారుడు కదా, దేవుని ప్రియకుమార్తెవు కదా, మరి నీకెంత ట్రైనింగ్ ఇస్తాడు? ఆయన సేవకుడు అయిన శిష్యుడికే దేవుడు అంతగా వివరించి చెప్పి తన రాజ్యాన్ని విస్తరించడానికి శిష్యుడికి అంత ట్రైనింగ్ ఇస్తే, తన కొడుకు యువరాజు, యువరాణి అయిన నువ్వు రాజ్యం విస్తరించబడడానికి బయటికి వచ్చావంటే, ఆ యొక్క రాజ్యపు మందిరంలో నుంచి, రాజుగారి మందిరంలో నుంచి, రాజ దర్బార్‌లో నుంచి బయటకు వచ్చి నీ దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరిస్తున్నావు అంటే, విస్తరించడానికి నువ్వు వెళ్తున్నావు అంటే, ఒక యువరాణిగా, ఒక యువరాజుగా, ఒక ప్రిన్స్‌గా, ఒక ప్రిన్సెస్‌గా దేవుడు నిన్ను ఉంచాడు అంటే, నీకు ఎన్ని సీక్రెట్స్ చెప్తాడు బైబిల్‌లో ఉన్నవన్నీ. బైబిల్‌లో ఉన్నవే కాదు, బైబిల్‌లో ఇంకా రాయబడలేని అనేక మిరాకిల్స్, అనేక అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం బైబిల్‌లో కూడా అదే మాట చూసాం. దేవుడు చేసిన అద్భుతాలను రాయడానికి బైబిల్ సరిపోలేదని బైబిల్‌లో కూడా రాయబడి ఉంటది. ఆయన చేసిన అద్భుతాలు ఇంకా చాలా గొప్పగా ఉన్నాయని.
సో అవన్నీ కూడా వివరంగా నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఖచ్చితంగా తెలియపరుస్తాడు. దేవుడు ఏదన్నా తెలియపరిచాడంటే ఖచ్చితంగా దానికి టెస్ట్ ఉంటది. టెస్ట్ అంటే మీరు అనుకుంటున్నట్టు వాత కాల్చి అంటించడం అటువంటి టెస్ట్ కాదండి. దేవుడు పిల్లలు ఎలాగైతే స్కూల్స్ చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తా ఉంటాం అటువంటిది. సో దేవుడు మనకి మంచి విషయాలు చెప్పిన తర్వాత, ఒక రెవల్యూషన్ చెప్పిన తర్వాత దాన్ని వాడడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. అదే జరిగింది ఇక్కడ. ఆవగింజ గురించి, ఆవగింజ క్యారెక్టర్ గురించి, అది ఏ విధంగా తొలుచుకుంటూ పైకొస్తది, అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేసుకుంటూ ఒక పెద్ద వృక్షంగా వస్తుందో అటువంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి 35వ వచనం. ఆ రోజు సాయంత్రం ఆయన శిష్యులతో సరస్సు వదిలి అవతల ఒడ్డుకు వెళ్దాం పదండి అన్నాడు. 36 శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్లతో నింపివేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తల కింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన నిద్రలేపి ఆయనతో, బోధక, మేము మునిగిపోతుంటే నీకేమి పట్టదా అని అన్నారు. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తూ శాంతించు, ఆగిపో అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. ఇక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది కానీ అక్కడ దేవుడు చేసే అంతకు ముందు చెప్పిన వాక్యము ఇక్కడ రాయబడి ఉంది 40వ వచనం. అప్పుడు ఆయన శిష్యులతో, మీరెందుకు భయపడుతున్నారు? మీలో విశ్వాసం ఇంకా కలగలేదా? నేను పైన చెప్పాను కదరా మీకు, ఆవగింజ గురించి చెప్పాను, దేవుని రాజ్యం గురించి చెప్పాను, చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాను కదా ఇప్పుడు వరకు మీకు అందరికీ. మరి ఇందులో ఒక్కటి కూడా మీ జీవితంలో యాక్టివేట్ కాలేదా? నాలో విశ్వాసం లేదా? ఓకే, ఇంకా అక్కడ జరుగుతున్న విషయాలు మనం చూద్దాం. అక్కడ పడవలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్క పడవ అంటే చాలా పడవలు ఉన్నాయి. ఆ పడవలన్నిటిలో శిష్యులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలో యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు ఉన్నాడు. ఓకే, పడవలో యేసుప్రభు ఉంటే పడవలో యేసుప్రభు నిద్రపోతున్నాడు. మానవుడిగా మానవ యొక్క శరీరంతో ఉన్నాడు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. యేసుప్రభు రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, నిద్రపోకుండా 24 గంటలు మీరు అలాగే ఉండాలని ఏం లేదు. ఓకే, నార్మల్ గా చెప్పాలండి. యేసుప్రభు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. 38వ వచనం. ఆయన యేసుప్రభు ఆ పడవల్లోనే నిద్రపోతున్నాడు. యేసుప్రభు అక్కడే ఉన్నాడు. వెంటనే శిష్యులు అక్కడ గాలి తుఫాను వచ్చి పడవలంతా నిండిపోయి కొట్టుకుంటున్నప్పుడు చాలా భయం వేసిందండి. భయం వేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు చచ్చిపోతున్నాం కదా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం కదా, ఇదిగో ఈ స్థితిలో చచ్చిపోతాం కదా, నువ్వేంటి నిద్రపోతున్నావు? మనం అందరం చనిపోతాం ప్రభువా అని వాళ్ళందరూ అడిగారు. ఆ టైంలో నువ్వే గనక ఆ పడవలో ఉంటే ఏం చేస్తావు? ఆ టైంలో మీరే గనక ఆ యొక్క పడవల్లో ఉంటుంటే మీరేం చేసేవారంటే, మీరు ఎలాగ అనుకుంటారు? మనం ఎలాగ అనుకుంటాం కదా, యేసుప్రభు ఉన్నప్పుడు మనం కూడా గొప్ప అద్భుతాలు చేస్తాం కదా, యేసుప్రభు ఉన్నవాడు ధైర్యంతో ఉంటాం కదా, అసలు పడవ ఎందుకు ములుగుతుంది? దేవుడే మనతో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ములుగుతాయి అనే ధైర్యంతో ఉండి మనమే ఆ యొక్క తుఫానుతోనూ లేకపోతే గాలితోనూ లేకపోతే వాటర్ తోనూ యేసుప్రభు ఇందులో ఉన్నాడు, నువ్వు రావద్దు, తుఫాను ఆగిపో, యేసుప్రభు ఇందులో ఉన్నాడు, నువ్వు బయటికి రావద్దు, తుఫాను గాలి, నువ్వు బయటికి రావద్దు నువ్వు చెప్తావు కదా. నువ్వుంటే అలాగే చెప్పేదాను కదా, నువ్వంటే అలాగే చెప్పేవాడు కదా. పడవలో యేసుప్రభు ఉంటే వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు. అన్నా నేనుంటే గనక అలా చేసేవాడిని కదా, నేనే గాలిని, తుఫాన్ని, ఆ యొక్క వాతావరణం అంతటిని కంట్రోల్ చేసేవాడిని అని నువ్వు చాలా గర్వంగా, అంటే చాలా ప్రైడ్ తో నువ్వు నేను అక్కడుంటే బాగున్నాను అనుకుంటున్నావు కదా. అక్కడ పడవలో యేసుప్రభు ఉన్నాడు, నీ హృదయంలో ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. ఆ గాలి తుఫాన్ లాంటివి నీ జీవితంలో ఎన్ని వస్తున్నాయి? అప్పులు వచ్చినప్పుడు నువ్వు నీ లోపల ఉన్న యేసుప్రభు ఉన్నాడని నీకు ధైర్యం ఉంటుందా? నీ కుటుంబంలో నీ పిల్లల మాట విన్నప్పుడు నీ లోపల నీ తండ్రి అయిన దేవుడు నీ లోపల ఉన్నాడు, ఆయన ద్వారా కార్యాలు జరుగుతుందనే ధైర్యం నీలో ఉంటుందా?
నీ కుటుంబంలో జరిగే సంఘటనలు బట్టి కృంగిపోతున్నావా? నీ కుమార్తె విషయంలో, నీ కుమారుడి విషయంలో కార్యాలు జరగట్లేదు. జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి. వినకూడని వింటున్నావు వాళ్ళ గురించి. అప్పుడు నా పిల్లలు ఎందుకు అయిపోతున్నారు? నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది? నా భర్త ఎందుకు ఇలా అయిపోతున్నాడు? నా భార్య ఎందుకు ఇలా అయిపోతుందని హృదయంలో హృదయంలోనే కాదు, కన్నీళ్లు కారుస్తూ బాధతో, వేదంతో ఉంటున్నావు కదా! మరప్పుడు నీ తండ్రి, నీ యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడా? నీలో లేడా? ఆవగింజంత విశ్వాసం నీలో లేదా? అంతకంటే గొప్ప విశ్వాసం ఉంది కదా! ఎదుగో ఫస్ట్ తారీఖు రాబోతుంది. ఈఎంఐలు కట్టాలి, రెంట్లు పే చేసుకోవాలి, బిల్స్ పే చేసుకోవాలి, కరెంట్ బిల్స్ కట్టాలి, లేకపోతే నెట్ బిల్స్ కట్టాలి, లేకపోతే చాలా ఉన్నాయి, పిల్లల ఫీజులు, లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పే చేయాలని నీ ఆలోచన ఉంది. నీకొచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, నీకొచ్చే రాబడి తక్కువ, నీ శాలరీ తక్కువ, నీకొచ్చే బిజినెస్ వల్ల వచ్చే అమౌంట్ చాలా తక్కువ. దీన్ని బట్టి నేను ఈ నెల గడపాలి, ఎలా చేయాలి నువ్వు నిన్ను ఆలోచించుకుంటున్నావు కదా! మరి నీ లోపల యేసయ్య లేడా? తుఫాను లాంటి ఊహించని తుఫాను అప్పటికప్పుడు రాదు, ఊహించని విధంగా వస్తాయి. అలాంటి సంఘటనలు, ఊహించని యాక్సిడెంట్లు ఏమన్నా ఈ కుటుంబంలో జరిగినప్పుడు నీ లోపల నీ తండ్రి ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకున్నావా? మర్చిపోయావా? తెలియకో తెలుసో చాలా అప్పుల్లో అయిపోయారు. కొన్ని లక్షల అప్పుల్లో అయిపోయావు నువ్వు. అప్పుడు అప్పుల్లోకి అయిపోయావు. కానీ ఇప్పుడు నీ యేసయ్య నీ లోపల ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీ అప్పుల నుంచి పూర్తిగా బయటికి తీసుకొచ్చి, నువ్వు కోల్పోయిన ఇంటిని, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని, నువ్వు కోల్పోయిన కార్‌ని, నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని కూడా మరలా తిరిగి అద్భుతంగా ఇవ్వగలడు అని నమ్ముతున్నావా? శిష్యుల్లో విశ్వాసం లేదని శిష్యుల్ని చూస్తున్నావు నువ్వు. అదే దేవుని కుమారుడిగా, ఒక రాజుగా, రాజు యొక్క కుమారుడిగా, రాజు యొక్క కుమార్తెగా ఉన్న నీలో ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి? యేసు ప్రభు పడవలో నిద్రపోతున్నాడు. పడవలో నిద్రపోయిన తర్వాత ఆయన లేచి మనుష్య కుమారుడుగా ఉన్నాడు కాబట్టి, మనుష్యుడికి అధికారం ఉంది కాబట్టి, మనుష్య కుమారుడుగా లేచి ఆ గాలిని, ఆ యొక్క సముద్రాన్ని, ఆ యొక్క తుఫాన్ని ఆగు అంటే వెంటనే ఆగిపోయాయి. నీ లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ పొజిషన్ లో ఉన్నాడంటే సైలెంట్ గా ఉంటాడు. మనలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట లేకుండా, మనిషి యొక్క మాట లేకుండా ఒక్క పని కూడా చేయడండి. ఎందుకంటే భూమి మీద సర్వాధికారము మనుష్యుడికి మాత్రమే ఇవ్వబడింది. సో మనుష్యుడిగా ఉన్న నువ్వు, మనిషి కుమారుడిగా ఉన్న నువ్వు ఎప్పుడైతే యేసు నామమున ఆ అప్పు తొలగిపోవును గాక అని మాట్లాడతావో, సైలెంట్ గా కామ్ గా ఉన్న నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. ఇక్కడ శిష్యులకి చెప్పింది అదే. నేను మాట్లాడడం కాదు, మీరు విశ్వాసం కలిగి మాట్లాడితే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పాడు. ఈ ఆవ చెట్టు చూస్తున్నారు కదా, ఇది చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ చాలా పెద్ద వృక్షంగా, ఈ కూరలన్నిటిలో చాలా పెద్ద వృక్షంగా మారుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మాట్లాడడం మొదలు పెడతావో, అది తుఫాన్ లాంటి పరిస్థితి అయినా, సడన్ యాక్సిడెంట్ అయినా, సడన్ కుటుంబంలో జరిగే విషయాలైనా, లేకపోతే అంతకు ముందు జరిగిపోయిన అప్పులైనా, అంతకు ముందు జరిగిన ఇబ్బందులైనా, భార్యాభర్తల మధ్యలో జరిగిన ఇబ్బందులైనా, గొడవలైనా, లేకపోతే కుటుంబంలో పిల్లల విషయంలో, నీ పిల్లల విషయంలో, లేకపోతే నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు, నీ తల్లి, నీ తండ్రి, ఎవరి విషయంలోనైనా తుఫాన్ లాంటి సంఘటన ఏదైనా జరిగిందా? జరుగుతుందా? ప్రతిరోజు కూడా అటువంటి జీవితాన్ని నువ్వు అటువంటి భయంతోనే బ్రతుకుతున్నావా? శిష్యులు భయపడి, చావు భయంతో భయపడిపోయారు. ఎక్కడ? యేసు ప్రభు ఉన్నప్పటికీ సైలెంట్ గా ఉన్నాడు అంతే యేసు ప్రభు. ఇప్పుడు కూడా నీ లోపల యేసయ్య ఉన్నాడు, సైలెంట్ గానే ఉన్నాడు. విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో,
నజరుడైన యేసుక్రీస్తు నామమున అప్పు నా నుంచి దూరంగా పోవునుగా. కానీ విశ్వాసం కలిగి ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో నీ జీవితంలో దేవుడు చాలా చాలా అద్భుతాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తుఫాన్ లాంటి పరిస్థితులు, కొండ లాంటి అడ్డులు, సముద్రం లాంటి అటువంటి లోయలు, అటువంటి అగాధాలు, అవి ఎన్ని నీ చుట్టూ కనిపించినా, నీ చుట్టూ ఉన్నా చాలా ఈజీగా జస్ట్ ఒక బాటిల్లో ఉన్న వాటర్ తాగడం ఎంత ఈజీ, అంటే వాటర్ మనం ఎంత ఈజీగా తాగుతామో అంత ఈజీగా అద్భుతాలు చేయడం మనకి దేవుడు నేర్పించాడు. అది నువ్వు నమ్మే నీ తండ్రిని బట్టి, నువ్వు నమ్మే ఆ విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభుని ఏ విధంగా నమ్ముతున్నావు, నువ్వు నమ్మే దాన్ని బట్టి నీ జీవితంలో అలాంటి కార్యాలు జరుగుతాయి. మనం విన్నాము, విశ్వాసం లేకపోయినా కొన్ని కార్యాలు జరుగుతాయి. కానీ ఎవరో ఒకరు నమ్మారు. అక్కడ ఎవరు నమ్మారు? శతాధిపతి నమ్మాడు. శతాధిపతి నమ్మాడు కాబట్టి నమ్మకం లేని ఆ యొక్క ఎవరు శతాధిపతి యొక్క సేవకుడికి స్వస్థత జరిగింది. మరి నీకు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీకు అద్భుతాలు జరగాలి కదా, గొప్ప కార్యాలు జరగాలి కదా. ఇక్కడ చూడండి, ఆయన 39వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆ యొక్క సముద్రాన్ని, ఆ యొక్క తుఫానుని, ఆ యొక్క గాలిని స్టాప్, ఆగిపో. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆగిపోయింది. నీ జీవితంలో ఇప్పటి వరకు టిల్ నౌ, ఈ నిమిషం వరకు కూడా ఏవైతే తుఫాన్ లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఏవైతే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, యేసు నామమున అవన్నీ కూడా ఇప్పుడే ఆగిపోవును గాక, రివర్స్ అవ్వును గాక. మీకు ఆశీర్వాదము, ఐశ్వర్యము, జ్ఞానము, వివేకము, ఆరోగ్యము సమస్తము కూడా యేసు నామమున ఇప్పుడే ఇన్స్టంట్ గా మిరాకిల్స్ జరుగును గాక. ఆమేన్. ఎస్, మీ జీవితంలో జరుగుతాయండి. మనం విశ్వసిస్తుంది అద్భుతాలు చేసే యేసయ్యని, గొప్ప దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. అదే 40వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నీ గురించి కూడా చెప్తున్నాడమ్మా, బ్రదర్, సిస్టర్. ఆయన ఏమంటున్నాడు? నువ్వెందుకు భయపడుతున్నావు? నేనుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? అక్కడ శిష్యుల పడవల్లో యేసు ప్రభు ఉన్నాడు. ఈ రోజున నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు. అయినను నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ కష్టానికి, ఆ డబ్బులకి, ఆ అప్పులకి, ఆ యొక్క అనారోగ్యానికి, ఆ సమస్యకి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, ఆయన నీ లోపలే ఉన్నాడని పూర్తిగా నమ్మట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సైలెంట్ గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే ఖచ్చితంగా నువ్వు నోరు తెచ్చి మాట్లాడాలి. అదే యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మీలో ఇంకా విశ్వాసం కలగలేదా? ఎంతకాలం అవిశ్వాసంతో ఉంటారు, అల్ప విశ్వాసంతో ఉంటారు అని యేసుప్రభు శిష్యుల్ని క్వశ్చన్ చేశాడు. ఈరోజు నిన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. నీలో యేసుప్రభు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో చాలా అద్భుతాలు జరుగుతాయి, ఊహించని అద్భుతాలు జరుగుతాయి. తర్వాత ఇంకా అన్నాడు, వారికి చాలా భయం వేసింది. తర్వాత ఒకరితో ఒకరు, ఎవరైనా గాలి, సముద్రం సహా ఆయన మాటలకు లోబడుతున్నాయని చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా దేవుడు చేసే అద్భుతాలను చూసి, గాలి, సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయి, ఇంత గొప్ప దేవుడా అని దేవుణ్ణి ఆరాధించడం, ఇంకా దేవుణ్ణి లోతుగా వెళ్ళడం వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజున నువ్వు తెలుసుకున్నావు. ఈ రోజున నీ ద్వారా అద్భుతాలు జరగడం చూసి, నీ ద్వారా స్వస్థతలు జరగడం చూసి, నీ ద్వారా చాలా ఊహించని గొప్ప మిరాకిల్స్ జరగడం చూసి, ఎవరిల్లు, ఈమెవరు, ఇంతగా ప్రవచిస్తుంది, ఇంతగా దేవుని యొక్క కార్యాలు చేస్తుంది, ఈమె అతను మాట్లాడితే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయంట, ఎవరు అని నీ గురించి తెలుసుకుని, నీ గురించి వచ్చి నీ తండ్రి గురించి తెలుసుకుంటారు. దేవుని రాజ్యాన్ని విస్తరించే ఆ ఆవగింజ కంటే గొప్ప స్థితిలో నువ్వు ఉండబోతున్నావు. ఈ రోజున ఆవగింజ భూమిలో విత్తబడింది. ఇదిగో నీలో ఆ విశ్వాసం ఈ రోజు విత్తబడింది. ఈ విత్తనం గొప్ప వృక్షంగా, గొప్ప హార్వెస్ట్ గా మారుతుంది. హార్వెస్ట్ గా మారి అనేక మందికి కనిపిస్తుంది. ఆవ చెట్టు ఎవరికి కనిపించకుండా ఉండదు.
అక్కడున్న కూర మొక్కలన్నిటిలో చాలా పెద్ద చెట్టుగా మారుతుందంట. ఈ రోజున నువ్వు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నావు. ఈ రోజున ఎవరికి నువ్వు కనిపించకుండా ఉన్నావు. నేను కూడా చెప్తా ఉంటాను. ఈ రోజున నా మినిస్ట్రీ లోకల్‌లో ఉన్న చర్చెస్, డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న చర్చెస్ వాటికి వీటికి అలాగే ఉందేమో. కానీ నా దేవుడు నాతో ప్రామిస్ చేశాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. నా దేవుడు నాతో ప్రామిస్ చేసింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి తీసుకెళ్ళి ఇదిగో సువార్తని, ప్రొఫెసీస్‌ని, హీలింగ్స్‌ని, మిరాకిల్స్‌ని నా ద్వారా పెద్ద స్టేజెస్‌లో, పెద్ద రాష్ట్రాల్లో, పెద్ద దేశాల్లో దేవుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆయనకి మహిమకరంగా జరిగిస్తానని దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆయన మాట చెప్పాడు. ఆ మాట నేను నమ్ముతున్నా. ఈ రోజు నువ్వు కూడా చాలా కొంచెం విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ఈ రోజున మొదలు పెడుతున్నావేమో. కానీ దేవుడు నిన్ను గురించి, నిన్ను చూసి ఆశ్చర్యపోయే విధంగా, నిన్ను చూసి నీ తండ్రి దగ్గరికి వచ్చే విధంగా నిన్ను చేయబోతున్నాడు. ఎస్, ఈ రోజున నిన్ను చూసి, కేవలం నిన్ను చూసి యేసు ప్రభువుని నమ్ముకునే విధంగా ఆల్రెడీ జరుగుతున్నాయి. నీ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి చాలా మంది తెలుసుకున్నారు యేసు ప్రభుని రుచి చూస్తున్నారు. మరలా లోతుగా విశ్వసిస్తున్నారు. ఎందుకు వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళు తెలుసుకుని వచ్చి, ఓకే, యేసు ప్రభుని నమ్ముకున్నారా, అందుకు జరుగుతున్నాయా, అయితే మేము కూడా నమ్ముకుంటాం. యేసు ప్రభుని నమ్ముకున్నారా, ఈ స్థితి మారిందా. ఎస్, చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే అద్భుతాలైన, యేసు ప్రభుని నమ్ముకుంటే స్వస్థలైన, యేసు ప్రభుని. అవునండి, యేసు ప్రభువు భూమి మీద ఉంటున్నప్పుడు చేసింది అదే. ఎవడు కూడా అనారోగ్యంతో, బాధతో, వ్యాధితో, శోధంతో లేకుండా ఉండాలని యేసు ప్రభు ఈ భూమి మీద వాళ్ళని చేసి చూపించి మనకి ప్రూఫ్ చూపించి వెళ్ళాడు. గుడ్ న్యూస్ అంటే సువార్త అంటే అనారోగ్యంతో ఉన్నవాడిని అనారోగ్యంతో వదిలేయడం అదేనా సువార్త? నో. అనారోగ్యంతో ఉన్నవాడిని బాగుపరిచి యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు రా, ఆరోగ్యం ఇచ్చాడు రా, యేసు నామమున స్వస్థపడును గాక అని ప్రకటించడం కూడా సువార్త. అది దేవుని గొప్ప సువార్త. అప్పుల బాధల్లో ఉన్నవాడిని అప్పులతో ఉండిపోయేలాగా మాటలు చెప్పేసి వదిలిపెట్టడమా దేవుని సువార్త? కాదు. అప్పుల బాధలో ఉన్న వాళ్ళని అప్పుల బాధ నుంచి బయటకు వచ్చే విధంగా దేవదూతలు సహాయం చేస్తాయని, పరలోకపు నిధి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందని, ఇన్స్టెంట్ గా మిరాకిల్స్ జరుగుతాయని చేసి చూపించడమే దేవుని గొప్ప సువార్త. దేవుని సువార్త యేసు ప్రభు చేసిన స్టైల్లోనే మనం చేస్తున్నాం. ఆయన స్వస్థతలు చేశాడు, నిన్ను చేయమన్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు, నిన్ను చేయమన్నాడు. ఆయన సూచక్రియలు చేశాడు, నిన్ను చేయమన్నాడు. ఆయన భాషలతో మాట్లాడాడు, నిన్ను కూడా మాట్లాడమన్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన అందరికీ తెలిసినట్టుగా భాషలతో మాట్లాడడం లేదు, తెలియదు పూర్తిగా. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేసి ఉంటాడు. మనల్ని భాషలతో మాట్లాడమన్నాడు అంటే ఆయన మాట్లాడుంటాడు. ఆయన దేవదూతలతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, ఎలియాతో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు, ప్రతి దాంతో కూడా మాట్లాడాడు ఆయన. దాన్ని యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు చాలా గొప్ప కార్యాలు జరిగాయి. పేతురు 3000 మంది భాషలతో మాట్లాడారు. పౌలు గురించి మనం చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను 24 గంటలు భాషలు మాట్లాడుతుందని కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఉంటుంది. మీ అందరికంటే ఎక్కువ భాషలు నేనే మాట్లాడుతున్నానని చెప్తా ఉంటాడు. అంటే యేసు ప్రభు చేసిన స్టైల్లో మనం చేస్తున్నాం. ఒక చిన్న విశ్వాసం చిన్నగా నీ లోపల ఈరోజు స్టార్ట్ అయింది. దేవునిలా వర్క్ చేయడం. అది ఎంత పెద్ద కొండ అయినా, ఎంత పెద్ద సముద్రమైనా, ఎంత పెద్ద తుఫాన్ అయినా నీ ద్వారా చేయాలని ఆశపడతాం. దేవుడు ఇప్పుడు ఏమి చేయడు. ఎస్, నీ ద్వారానే చేయిస్తాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవుని రాజు కొడుకులు, క్రీస్తు రాజు కొడుకులు, క్రీస్తు రాజు కుమారులు. మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది దేవుని పిల్లలుగా మనమే. తుఫానులు, అప్పులు, బాధలు, వ్యాధులు, శోధనలు ఉంటే ఏడ్చుకుంటూ కూర్చోమని దేవుడు చెప్పట్లేదు. యేసు నామమున బయటికి పో అని చెప్పంతే ఖచ్చితంగా దాని నుంచి విడుదల కలుగుతుంది. యేసు ప్రభు నిన్ను చాలా గొప్పగా చూస్తున్నాడు. నీకు అర్థం కాలేదా? ఆయన వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిష్యుల్ని అంత ట్రైన్ చేశాడు. అటువంటి ట్రైన్ చేసిన తోమా ఇండియాకు వచ్చి చాలా అద్భుతాలు చేశాడండి. తోమా గురించి బైబిల్లో రాయబడలేదు. మరి తోమా చేసినవన్నీ కూడా అబద్ధాలా? మరి ఇండియాలో మనం బ్రతుకుతున్నామంటే, ఇండియాలో మనం ఉంటున్నామంటే, ఇండియాలో ఈ బైబిల్ చదువుతున్నామంటే దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు పంపించిన తోమా ఆయన శిష్యుడు. ఆయనకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. ఆయన గురించి హిస్టరీస్ లో మనం చూస్తే
వాటర్ పైకి ఎగరేసి, గాల్లోకి ఎగరేసి, ఇదిగో నా దేవుడు అని చెప్పేసి వాళ్ళ ప్రూఫ్ చూపించేవాడంట. ఆ వాటర్ గాల్లో అలా ఉంచేవాడంట. ఎన్నో అద్భుతాలు చేశాడంట. మరి కేరళ రాష్ట్రంలో అంత స్వస్థతలు, అంత హీలింగ్స్, అంత ఆయుర్వేదిక వైద్యము, అంత మెడికల్ టెక్నాలజీ అంతగా ఎందుకు కేరళ ఉంటుందంటే, ఆయన ఎక్కువగా అక్కడే ప్రకటించాడు. ఆయన తిరిగిన భూమి కూడా ఆ విధంగా హీలింగ్ అనాయిటింగ్ తో నిండిపోయింది. నేను నేను వెళ్ళి ఆ కేరళ, కొచ్చిన్ ఆ యొక్క ప్లేసెస్ చూసినప్పుడు, అలాగే చెన్నైలో ఉన్న ఆ ప్లేస్ చూసినప్పుడు కూడా, థామస్ మౌంట్ దగ్గర చూసినప్పుడు కూడా, ప్రే చేసినప్పుడు కూడా, దేవుని యొక్క అభిషేకం, దేవుడు తోమాకిచ్చిన ఆ అభిషేకం నేను అనుభవించాను. నాతో పాటు వచ్చిన చాలా మంది కూడా అనుభవించారు. ఎస్, ఒక శిష్యుడిని దేవుడు ప్రేమించి నీ ఇండియా కోసం, నీ భారతదేశం కోసం దేవుడు చాలా ప్లానింగ్ కలిగి పంపిస్తే, మరి ఈ భారతదేశంలో ఉన్న నువ్వు ఎటువంటి కార్యాలు చేయాలి? శిష్యుడిగా థామస్ని పంపించాడు. మరి నిన్ను రాజకుమారుడుగా, రాజకుమార్తెగా, యువరాజుగా, యువరాణిగా ఈ భారతదేశంలో ఉంటున్నప్పుడు ఎటువంటి అద్భుతాలు చేయాలి, ఎటువంటి సూచక్రియలు చేయాలి, ఎటువంటి మిరాకిల్ చేయాలి, అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పడవలో యేసు ప్రభు అలా సైలెంట్ గా ఉండి, శిష్యులు దీన్ని ఆపుతారా లేదా, దీన్ని కంట్రోల్ చేస్తారా లేదా అని యేసు ప్రభు ఆ పడవలో వెయిట్ చేశాడు. ఈరోజు నీ లోపల ఉండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మారుస్తున్నావా లేదా, నువ్వు మాట్లాడుతున్నావా లేదా అని నువ్వు చేసే కార్యాల కోసం నీ తండ్రి వెయిట్ చేస్తున్నాడు. చాలా మంది రివర్స్ లో ఆలోచిస్తాడు. దేవుడు చేసే కార్యాల కోసం మీరు వెయిట్ చేస్తారు. కాదు, మీరు చేసే అద్భుతాల కోసం, మీరు చేసే గొప్ప కార్యాల కోసం నీ తండ్రి నీ లోపల వెయిట్ చేస్తున్నాడు. ఎస్, అద్భుతాలు చేసే సామర్థ్యము, మిరాకిల్ చేసే సామర్థ్యము, స్వస్థతలు చేసే సామర్థ్యము, ఊహించని కార్యాలు చేసే సామర్థ్యము, అప్పుల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి, రోగాల నుంచి, మరణకరమైన బాధ నుంచి, మరణకరమైన వ్యాధి నుంచి విడిపించడానికి యువరాజుగా, యువరాణిగా, ప్రిన్స్ గా దేవుడు నిన్ను ఈ రోజు చూస్ చేసుకున్నాడు. నీ ఈ పడవలో ఆయన వెయిట్ చేస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? రెడీగా ఉన్నావా ఆయన పని జరిగించడానికి? నీకు అర్థం కాలేదా? ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడడం అలవాటు చేసుకో. ఆయన వివరించి చెప్తాడు. ఆ దురాత్మను వెళ్ళగొట్టడం నీకు అర్థం కావట్లేదా? ప్రభువుని అడుగు, ఏ విధంగా ప్రార్థన చేయాలా నీకు చెప్తా. ఆయన చెయ్యడు, నీతో చేయిస్తాడు. అప్పు పోవట్లేదా? ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మాట్లాడాలో అడుగు. ఆ అప్పు పోయే విధంగా నీ నోటును ఉపయోగించి ప్రార్థన చేయిస్తాడు, నీ నోటును ఉపయోగిస్తాడు. అందుకే యేసు ప్రభు, నువ్వు నోరు తెరిచి పలకాలి. ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు జరిగిందని నమ్ము. అంటే నువ్వు పలికిన ఆ నిమిషం, మనం టైం క్యాలిక్యులేట్ చేస్తే నానో సెకండ్స్ కూడా ఉన్నాయి కదా, నానో సెకండ్స్ కంటే ఇంకా ఇంకా బియాండ్ వెళ్ళిపోయి దేవుడు ఆ నానో సెకండ్ కంటే ముందుగానే యేసు నామమున జరుగును గాక అన్న వెంటనే అంటే జరుగును గాక అని స్టార్ట్ చేసే లోపే ఆ కార్యం జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు పలకకపోతే, నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోతే ఏ అద్భుతం జరగదు. నీ చుట్టూ ఉన్న కొండ లాంటి, బండ లాంటి పరిస్థితి, సముద్రం లాంటి అగాధము, తుఫాన్ లాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఊహించని తుఫాన్లు నీ జీవితంలో ఏమన్నా జరుగుతున్నాయా, జరిగాయా, జరిగిన దాని వల్ల నువ్వు నష్టం కలిగావా, నష్టపోయావా? అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, విశ్వాసంతో, నేను నీ లోపల ఉన్నానన్న విశ్వాసంతో నువ్వు మాట్లాడు. నీ జీవితంలో ఆ కొండ, ఆ బండ, ఆ తుఫాను, ఆ గాలి, ఆ సముద్రము అవన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం జీవిస్తావని యేసు ప్రభు ఈ రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ బైబిల్లో రాయబడిన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అంతకంటే గొప్ప అద్భుతాలు నీ జీవితంలో ఈరోజే మొదలవుతున్నాయి. ఆవగింజ విశ్వాసం కంటే చాలా గొప్ప విశ్వాసం ఉంది. ఆ క్యారెక్టర్స్, ఆవగింజ క్యారెక్టర్స్ నీలో ఈరోజు మొదలయ్యాయి. ప్రార్థన చేసుకుందామా? దేనికోసం ప్రార్థన చేసుకుందాం? నీలో ఉన్న నీ కుటుంబంలో, లేకపోతే అలజడి, ఆ తుఫాను, లేకపోతే ఆ యొక్క కొండ, అప్పు అనే కొండ, ఆ భారము, ఆ లోయ,
ఆ సముద్రము ఏవైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి హృదయపూర్వకంగా ఒక మాట మాట్లాడండి. ఖచ్చితంగా నీ మాటను బట్టి కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, ఇదిగో నా శిష్యుల్ని నువ్వు ఎన్నుకున్నావు. వారికి అన్ని ట్రైనింగ్ ఇచ్చావు. శిష్యులకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు, చెప్పావు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం లేనప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి అద్భుతాలు చేసి చూపించావు తండ్రి. ఇప్పుడు కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని ఉంచావు. నీ రాజ్యాన్ని విస్తరించడానికి. దేవుని రాజ్యం ఎలా ఉంటది, ఎంతగా విస్తరించబడుతుందని ఒక ఆవగిందని చూపించి శిష్యులకు చెప్పి దానికి దేవా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ వర్క్ ఇచ్చి అవన్నీ చేయించి వాళ్ళు చేయలేనప్పుడు నువ్వే చేసి చూపించావు. వాళ్ళకి విశ్వాసం కలిగించావు. ఇప్పుడు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచి ఇదిగో మా ముందు దేవా ఉన్న కొండలు, బండలు, సముద్రాలు, ఆ తుఫాన్లు, ఆ యొక్క అలజడులు అవన్నీ కూడా తొలగించగలిగే సామర్థ్యము నువ్వు మాలో పెట్టావు. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, దేని గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు యేసయ్యా. ఇదిగోనైనా ఒకవేళ మాకు తెలియకపోతే దేవా దాన్ని నువ్వే మా దగ్గర కూర్చుని చెప్పి శిష్యులకి ఎలాగైతే ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పావో మాకు కూడా అటువంటి ట్రైనింగ్ ఇచ్చి నీ కృప చూపించి నీ ప్రేమతో మమ్మల్ని ఇదిగో నీ రాజ్య వ్యాప్తి కోసం ఈ భారతదేశంలో ఉన్న నలుమూలల ప్రతి మూల దేవా ప్రతి ప్లేస్ లో కూడా నీ సువార్తని, నీ అద్భుతాలని, నీ స్వస్థతల్ని ప్రకటించే గొప్ప కుమార్తెగా కుమారుడిగా మమ్మల్ని నువ్వు చేసి ఉన్నావని నమ్మి పరలోకంలో కలిగి ఉన్న నువ్వు కలిగి ఉన్న సమస్తం ఈ భూమి మీద నీ పిల్లలుగా మేము పొందుకోవాల్సిన సమస్తము నీ సిలువ రక్తం ద్వారా మేము పొందుకుని ఉన్నామని, ఇదిగో ఇటువంటి గొప్ప అద్భుతాలు చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నామని యేసుక్రీస్తు నామమున నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.